సో ఇక్కడ ఇంకో టబ్బు పెట్టారు కూలర్ది. అవును. ఓకే, ఇందులో 4 రకాలు పెట్టారంటే ఏమేమి పెట్టారు ఇందులో? అంటే నేను మల్టీగా పెట్టుకుంటా. టమాటో ముక్కలు 2 పెట్టుకుంటా, మిర్చి మొక్కలు 2 పెట్టుకుంటా, ఆకుకూర విత్తనాలు వేసేస్తా. ఇప్పుడు ఒక మొక్క విత్తనం వస్తుంది కదా ఆకుకూరది, అది నలిసి ఆ మట్టిలోనే వేసేస్తా. మనం సపరేట్ గా వేయవలసిన అవసరం లేదు. అట్లా వాటి టైం వచ్చినప్పుడు అవి వస్తాయి. అప్పుడు నేను మన ఇంట్లోకి కావాల్సిన ఆకుకూర తెంపుకుంటా. సో మరి ఒకటే దాంట్లో 4 వేశారు కదండి, సో మరి వాటి పోషకాలు సరిపోతాయండి? మీరు ఇచ్చే పోషకాలు ఎలా సరిపోతాయి 4 వాటికి? ఇస్తుంటా, ఎక్కువ పోషకాలే ఇస్తుంటా నేను. ఓకే, చాలా రకాల పోషకాలు ఇస్తుంటా. ఆర్గానిక్ గా చాలా రకాల పోషకాలే ఇస్తా. రైట్, ఆ పోషకాలు కూడా ఏమేమో తెలుసుకుందాము. కాకపోతే ఏదైనా సరే ఇంత పెద్ద టబ్లో మనం 2-3 మొక్కలు పెట్టుకుంటే ఏంటి అంటే ఇప్పుడు బయోడైవర్సిటీ అంటారు కదా, ఒక మొక్క కావాల్సింది ఇంకొక మొక్క అవి పంచుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే వాటికి కావాల్సిన పోషకాలు తీసుకునే కాకుండా వేరే వాటికి కావాల్సినవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి అంట, దానివల్ల బాగా వస్తాయి అంటారు. సో చూసారు కదా, అక్కడ ఇందిరా గారు 2 టమాటా మొక్కలు, 2 ఇంకేంటండి పచ్చిమిర్చి, 2 ఆకుకూర ఉంది, తోటకూర. సో ఇలాంటి టబ్బులు 4 పెట్టుకుంటే 2 టమాటోలు, 2 మిర్చీలు, ఇంకో 2 పెట్టుకుంటే అందులో 2 వంకాయలు పెట్టుకున్నామంటే కథం, ఇంటికి కావాల్సినవన్నీ రెడీగా ఉంటాయి. సూపర్ అండి, ఈ టబ్బు ఇది బాగుంది, ఇదేదో ఐడియా బాగుంది. మీ షాద్నగర్లో బాగా దొరికేటట్టున్నాయండి ఇవన్నీ. సో అలాగే వెనక కూడా ఇందులో ఏం వేసారండి? ఈ కూలర్లో ఏం వేసారు? మొత్తం చిక్కుడుకాయ, చెట్టు చిక్కుడు వేసారు. మరి ఇది కూలర్ ట్రైనే చూడండి, అది ఇది కూడా కూలర్ ట్రైన్, అదే చెప్తున్నాను. సో ఇక్కడ వంకాయ చెట్టు చిక్కుడు వేసారు. ఇది క్రీపర్ కాదు కదండి? కాదు, చెట్టు చిక్కుడు. ఓకే, చెట్టు చిక్కుడు. ఇది క్రీపర్ అయితే దీనికి మళ్ళీ పైనుంచి పాకెట్ ఇదంతా ఉంటుంది, దీనికి ఏం అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడే వస్తుంది. సో బాగా వస్తున్నాయి కూడా అండి, వస్తున్నాయి, హార్వెస్ట్ చేసిన. ఓకే, సో చిక్కుడుకాయ ఏదో వస్తుంది, పేను బంక్ వస్తుంది కదండి? అవును, వస్తుంది. ఏం చేస్తారు దానికి? నేను ఎక్కువ శాతం అయితే నీమాయిల్, కాకపోతే నేను తయారు చేసుకుంటా కదా కొన్ని ద్రావణాలు, వర్మీ వాష్, ఇంకా స్లర్రీ, ఇలాంటివి మొక్క మొదట్లో వస్తా అలాగే స్ప్రే చేసేస్తా. మీరే రెడీ చేసుకుంటారా? మేమే అన్ని ఇంట్లోనే రెడీ చేస్తాను నేను. ఓకే.